మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకి సంబంధించి కస్టోడియల్ డెత్ కేసు ఒక పక్క నడుస్తూ ఉండగా, ఇదే కృష్ణలంకలోకి చెందిన ఒక ఎస్ఐ చేసిన ఒక అరాచకం చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. బట్ చాలా ఏళ్ల పాటు నడిచింది, కానీ జనాలందరూ మర్చిపోయారు. ఆ కేసు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1991 మే 21. ఎందుకని ఇది మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 35 ఏళ్ల తర్వాత కృష్ణలంక పోలీసులు అంటే జనాల్లో ఏ అభిప్రాయం ఉంటుందో అని చెప్పడానికి మాత్రమే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎవరు అక్కడ డిపార్ట్మెంట్లోకి వచ్చినా కొంతమంది మాత్రం చాలా అద్భుతంగా పనిచేశారు, మరికొంతమంది మాత్రం ఏదో ఒక ఇష్యూతో అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 1991 మే 21వ తారీఖున జరిగిన ఒక ఇన్సిడెంట్తో ప్రస్తుతం నా పక్కన ఉన్నారు సుధాకర్ బాబు. ఇదే మంచానికి దాదాపు 35 ఏళ్లుగా పరిమితం అయిపోయారు, ఒక ఎస్ఐ చేసిన అతి పెద్ద తప్పు వల్ల. ఇంకొక 20 అడుగులు దాటితే కృష్ణానది. తను ఎటు వెళ్ళడానికి కూడా తను వచ్చి ముందుకు వచ్చి దగ్గరికి వచ్చి కాల్చాల్సిన అవసరం కూడా లేదు. కేవలం వాంటెడ్గా అన్నమాట. ఎక్కడొకడిని అక్కడొకడిని కాలిస్తే ఏదో మనకేదో ఇచ్చేస్తుంది అనే ఉద్దేశంతో తను చేసిన కాల్పులు అన్నమాట. వెళ్ళి పైన వాళ్ళు కలిశారు, సిపిని వాళ్ళందరినీ అప్పట్లో కలిసి ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటామని ఏమేమి చెప్పలేదా? పొరపాటును కూడా చెప్పలేదు. చూస్తామండి ఎంతమంది దగ్గరికి అండి, ఎంతమంది కలెక్టర్లు అండి, ఈ 35 సంవత్సరాలు ఎంతమంది కలెక్టర్లు మారుంటారు. మొత్తం తిరిగానండి దాదాపు 20 ఏళ్ల క్రితం. రాసిన లెటర్లో ఒకటి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లా పొరపాటున షూట్ చేశారు, అది కొంచెం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా ఈసారి చనిపోయేటట్టు కాల్చండి అని. ఎందుకు అంత కోపం వచ్చింది మీకు? నేను 35 సంవత్సరాలకే ఈ జీవోత్సవంలాగా ఇది పడి ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకని నేను రాశాను. తప్పుగా తను కరెక్ట్గా షూట్ చేసి కాలిస్తే చచ్చిపోతాడు అంతే. పైన కాల్చాడంటే దాని అర్థం అదే. ఈ కేసులో ఎవరికో ఒకరికి శిక్ష పడాలి. తప్పు చేసినాడు కనబడాలి, తప్పు చేయడానికి కారణమైనటువంటి వ్యక్తి కనబడాలి. ఇద్దరిలో ఎవరికో ఒకరికి శిక్ష పడాలి. పడకుండా నేనొక్కడే ఈ శిక్ష అనుభవిస్తూ వాడు హ్యాపీగా వాడు సిఐ డిఎస్పి అయిపోయి రిటైర్ అయిపోతే ఇంకా గవర్నమెంట్ అసలు ఎక్కడ ఉందని అనుకోవాలి. నాకు జరిగిన అన్యాయానికి తెలుసుకొని మీరు ఎంక్వైరీ చేసుకోండి, కానీ పోలీస్ ఎంక్వైరీ మాత్రం అవసరం లేదు నాకు. ఏదైనా సందర్భం వచ్చి ఎక్కడన్నా మానవత్వం ఉందేమో, ఎవరైనా ప్రభుత్వం ద్వారా సహాయం అందుద్దేమో అనే ఒక ఆశ తప్ప ఇంక వేరే ఏం లేదు సార్. ఏం జరిగింది అనేది సుధాకర్ బాబు గారు అడుగుతాం. సార్ నమస్తే. ఏం జరిగింది 1991 మే 21? ఏం జరిగింది? ఆ రోజు రాత్రి కృష్ణలంక పోలీస్ వీధి సెంటర్లో మా మేనల్లుడి ఇల్లు ఉంది. మా మేనల్లుడి కూతుర్ని మా అన్నయ్య కొడుకిచ్చి వివాహం చేసాం. ఆ వివాహం అయిన 3వ రోజు రాత్రి అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. ఆ భోజనాలు జరుగుతున్న రాత్రి రాజీవ్ గాంధీ చనిపోయారని తెలిసింది. తెలియటం వల్ల మేమంతా వీళ్ళందరూ లేట్గా భోజనాలు చేసి మేమంతా అక్కడే ఉండి తిరిగి నేను 2:45 ప్రాంతంలో దాని పక్క 2వ రోడ్లోనే ఉన్న సుబ్రహ్మణ్య నగర్ 3వ లైన్ అంటారు. ఆ రోడ్డు చాలా దగ్గర. అక్కడ నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఈయన బీచ్ రోడ్లో నుంచి వచ్చి నా వెనక నుంచి ఫైర్ చేశారు. ఫైర్ చేయడం వల్ల నాకు వెన్నుపూసకి బుల్లెట్ తగిలి ముందుకు పడిపోయాను. వెంటనే నన్ను తీసుకుని పోలీసు వాళ్ళు జీపులో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. 13 రోజులు 2 రోజులు ఉన్నాను సుమారుగా. తర్వాత డిశ్చార్జ్ చేశారు అక్కడి నుంచి. ఆ తర్వాత నేను కొన్నాళ్ల పాటు అసలు సంవత్సరం పాటు దాదాపు అసలు ఏమి కదలలేని పరిస్థితి అనమాట. కాలు పూర్తిగా చచ్చిపడిపోయింది. యూరిన్ బ్లాడర్ ఫెయిల్ అయింది, మోషన్ రూట్ ఫెయిల్ అయింది. ఈ 3 ప్రాబ్లం తోటి నరకం అనుభవిస్తా కలెక్టర్లకి, వాళ్ళకి, ఎంఆర్ఓలకి, మినిస్టర్లకి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి వీళ్ళందరికీ లెటర్లు పెట్టాం. ఎవరు సరైన స్పందన లేదు. అదే రోజు అంటే అదే ఎస్ఐ మిమ్మల్ని కాల్చడానికి రీజన్ ఏంటండి? అంటే నేను అనుకోవటం ఆయన పేరు బైపు సుబ్బారావు. నాకు తెలియదు అంటే పేరు అదే, కానీ అందరూ భలే సుబ్బారావు అంటారంట. ఇంకొక నిక్నేము మెంటల్ సుబ్బారావు అని కూడా అంటారని తెలిసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అతని మానసిక స్థితి కానివ్వండి,
లేకపోతే అతను ఎచ్చులు పోవడం కానివ్వండి. కృష్ణలంకలో అక్కడక్కడ ఇద్దరు కాలిస్తే ఎవరో ఇళ్లలో నుంచి బయటికి రారు. ఫలానా సుబ్బారావు శాంతి భద్రతలు బాగా కాపాడాడని ఒక పేరు తెచ్చుకోవడానికి తను అనవసరంగా ఫైర్ చేశాడు. ఆ ఫైరింగ్లో నేను దెబ్బతిన్నాను. అట్లాగే బియ్యంకొట్ల బజార్లో కొమ్మరాజు కృష్ణకిషోర్ అని ఒక అతనికి కాల్చాడు, అతనికి భుజానికి తగిలింది. అలాగే మన రామాలయం రోడ్లో 2 సంవత్సరాల పాపని ఎత్తుకుని ఫస్ట్ ఫ్లోర్లో తిరుగుతుంటే గాలిలోకి కాల్చాల్సిన ఊరిని ఫైర్ అట్ట అనాల్సింది ఫస్ట్ ఫ్లోర్లోకి వదిలాడు. ఆ పిల్లకి నుదుటికి తగిలి బుల్లెట్ వెనక నుంచి వెళ్ళిపోయింది. స్పాట్లో పిల్ల చనిపోయింది. అలాగే ఒల్లూరువారి వీధిలో రాఘవమ్మ అని ఒక ముసలామె ఇంటి ముందు మెట్ల మీద కూర్చున్నది, కాలు ముందుకు పెట్టి కూర్చుంటే ఆమె గిలకలో నుంచి బుల్లెట్ తీసుకుపోయింది. కూర్చున్న ముసలమ్మ ఆమె, తర్వాత ఆవిడ చనిపోయింది. ఇలా తను ఫైర్ చేసినవన్నీ కూడా ఫాల్స్ ఫైరింగ్ అనమాట. వీటన్నిటి నిమిత్తం ఆయనకి అసలు ఎటువంటి శిక్ష లేదు. కనీసం మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ మేము అడిగితే పెట్టారు. మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీకి మేము 50 మంది వెళితే అప్పుడు రజిత్ భార్గవ్ గారు అన్నారు, ఆయన ఈ జనాలందరిని చూసి నాకు అర్జెంటుగా నా జగ్గేపేటలో మీటింగ్ ఉందని ఆయన రమ్మని చెప్పిన టైమే అది. కానీ ఆ అందరినీ సాక్ష్యాలు తీసుకోకుండా నాకు జగ్గేపేటలో మీటింగ్ ఉందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మిమ్మల్ని కాల్చిన తర్వాత ఏం జరిగింది? ఈ కాల్చిన తర్వాతేనండి ఈ విషయం. మిమ్మల్ని కాల్చిన తర్వాత మరి హాస్పిటల్ తీసుకువెళ్ళడం అవన్నీ ఎలా? హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్లారు. పోలీసు ఎస్ఐ సుబ్బారావే తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. జాయిన్ చేసి సంతకం కూడా పెట్టాడు. 3-10 నిమిషాలకి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా సంతకం కూడా పెట్టాడు. ఎఫ్ఐఆర్లో మాత్రం కట్ట మీద లారీ తగలబెట్టారు, ఆ లారీ తగలబెట్టిన గుంపులో ఉన్నాడు ఈ సుధాకర్ బాబు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో పెట్టాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఇవ్వలేదు, అసలు నాకు చెప్పలేదు. తర్వాత నేను 1 సంవత్సరం తర్వాత నేను అసలు ముందు బయటికి రాగలను అనుకున్న టైంలో కృష్ణలంకి కట్ట మీద ఉన్న ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంది నాకు. ఆ అకౌంట్లో ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్కి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఎవరు. దానికోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాను, సార్ నాకు ఇట్లా దెబ్బ తగిలింది కదా, మరి దానికి మీరు లెటర్ ఇస్తే నేను ఇట్లా ఆంధ్ర బ్యాంకులో పెట్టుకుంటానండి అని అంటే, నేను కాల్చినట్టు అట్లా జరిగిందని మీకు మీ ఇంటి దగ్గర జరిగింది అని ఇస్తే నా ఉద్యోగం పోద్ది, అందుకని ఎఫ్ఐఆర్ రాశాము, ఛార్జ్ షీట్లో నీ పేరు ఉంది అని అన్నారు. ఇంత కాపీ ఇవ్వండి సార్ అని అంటే ఆయన ఎఫ్ఐఆర్ ఉంది కానీ ఛార్జ్ షీట్ లేదు, ఛార్జ్ షీట్ కావాలంటే మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ పెట్టుకోండి ఇస్తారని అన్నారు. ఎఫ్ఐఆర్ దగ్గర తీసుకుని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఛార్జ్ షీట్కి లెటర్ పెట్టి ఛార్జ్ షీట్ కూడా అక్కడ తీసుకున్నాను. మిమ్మల్ని కాల్చేటప్పుడు ఒక్కళ్ళే ఉన్నారా లేకపోతే గుంపుగా వెళ్తున్నారా? ఒక్కనే ఉన్నానండి. నేను ఒక్కనే ఇంటికి వెళ్తున్నా. అక్కడ ఎవ్వరు లేరు అసలు. ఎందుకంటే రాత్రి 2:45 టైం. నేనంటే అదేనా ఆ రోజు మా ఇంట్లో భోజనాలే జరిగినాయి, లేట్ అయ్యి ఈ వచ్చిన బంధువులు అందరూ కొంతమంది మిగిలిపోతే వాళ్ళందరినీ మా బంధువులు అక్కడే ఉంటే అక్కడ ఒక ఇద్దరిని పడుకోబెట్టి నేను ఆ టైంకి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక ఇల్లే మా ఇంటికి అడ్డం, జస్ట్ ఒక 20 అడుగులు దాటి ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను. ఇంకొక 20 అడుగులు దాటితే కృష్ణానది. తను ఎటు వెళ్ళడానికి కూడా తను వచ్చి ముందుకు వచ్చి దగ్గరికి వచ్చి కాల్చాల్సిన అవసరం కూడా లేదు. కేవలం వాంటెడ్గా అన్నమాట. అక్కడొకడిని కాలిస్తే ఏదో మనకేదో ఇచ్చేస్తుంది అనే ఉద్దేశంతో తను చేసిన కాల్పులు అనమాట. కాల్చే ముందండి మీకు తెలుసా ఇలా రాజీవ్ గాంధీ చనిపోయారని, కర్ఫ్యూ ఉందని కానీ ఇవన్నీ మీకు తెలుసా? అప్పుడు కర్ఫ్యూ లేదండి కృష్ణలంకలో. కర్ఫ్యూ ఉంటే ముందుగా వచ్చి అనౌన్స్ చేస్తారు కదా. అసలు వాడు రావడమే ఫస్ట్ రౌండ్. నేను ఫస్ట్ రౌండ్ అని ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ఆ రోజు సాయంత్రం నుంచి అక్కడే ఉన్నా. ఈ ఇన్సిడెంట్ జరిగే దాకా కూడా నేను ఆ సెంటర్లోనే ఉన్నాను. నేను మా ఇంటికి వాళ్ళ మా ఇంటికి ఇక్కడే ఉన్నాను నేను. ఆ 2 ఇళ్ళు కూడా దగ్గర, మొత్తం 2 ఇళ్ళు కలిపి ఒక 6 ఇళ్ళు 7 ఇళ్ళు అడ్డం అంతే కనిపిస్తానంటుంది. అక్కడ అసలు ఫైరింగ్ జరగడానికి ముందుగా కర్ఫ్యూ ఉందని చెప్పేసి వచ్చి చెప్పి చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. ఎవరు రారా. సిటీలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. తెల్లారి మాత్రం అతను చెప్పిన విషయం మాత్రం ఆ మరుసటి ఆ సంవత్సరంలో నేను వెళ్ళినప్పుడు లెటర్ ఇచ్చినప్పుడు చెప్పారు. అప్పటి వరకు అసలు మనకి ఈ విషయం చెప్పలేదు. ఈ మధ్యలో మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో ఆయనకి వెళ్ళినప్పుడు మొదటి రోజున ఆయన వెళ్ళిపోయాడు తీసుకోకుండా. తర్వాత మళ్ళీ ఇంకో రోజు పెట్టారు. ఇంకొక లేడీ ఎంఆర్ఓ ఎవరో వచ్చారు, ఆవిడ చేశారు. మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో మా వాళ్ళు అందరూ చెప్పిన తర్వాత ఆ కాపీలు కూడా అసలు మాకు ఇవ్వాలి. మిమ్మల్ని కాల్చేటప్పుడు మాత్రం రాజీవ్ గాంధీ హత్య జరిగింది కాబట్టి ఫైరింగ్లో కాల్చారని చెప్పారు. బట్ మీ మీద కేసు మాత్రం
ఆ గడ్డివాము లారీ తగలబెట్టిన కేసులో మీరు ఉన్నారని చెప్పారు ఇచ్చాడు దాంట్లో తప్పించుకోవడానికి. అంతే, కేవలం తప్పించుకోవడమే. ఇప్పుడు తనే జాయిన్ చేశాడు. తనే జాయిన్ చేసినప్పుడు నేను హాస్పిటల్లో 13 రోజులు ఉన్నా. నువ్వు ఎఫ్ఐఆర్ రాసినప్పుడు నాకు తెలియపరచాలి కదా. మనం ఎప్పుడో వెళ్ళి అడిగేదాకా కూడా మనకేంటంటే, నాకు అప్పటికి రాజకీయాలు కానీ ఇవన్నీ ఏం తెలియదు. నేను ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని. పొద్దున్న వెళ్తే సాయంత్రం వచ్చేవాడిని అంతే. అంతకుమించి మనకేం తెలియదు. నాకేంటంటే కొద్దో గొప్ప జ్ఞానం ఈ మాత్రమైనా ఉండేది ఏంటంటే, నేను 85, 86, 87 ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్లో విజయనగరంలో పనిచేశాను నేను నాన్ జర్నలిస్ట్గా. ఆ కొద్దిపాటి ఉన్న జ్ఞానంతో కనీసం వీళ్ళందరినీ అప్రోచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో అందరికీ లెటర్లు పెట్టేవాడిని. చాలా కాలం పాటు మొత్తం రసీదులతో సహా ఇటు పెట్టా. తర్వాత మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వడం, ఈ తర్వాత సుబ్బారావు మీద యాక్షన్ తీసుకున్నారండి. ఏం అసలు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదండి. సుబ్బారావు కేసు ఓడిపోయాడు అని అనగానే అసలు గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోలేదు. అసలు వాడు ఫైర్ చేసినప్పుడే పట్టించుకొని గవర్నమెంట్ ఫాల్స్ది అని చెప్పేసి నేను మినిస్టీరియల్ ఎంక్వైరీ కూడా మేము చెప్పినప్పుడే పట్టించుకొని గవర్నమెంట్ అక్కడ ఏం చేస్తుంది. పైగా పోలీస్ టు పోలీసు ఎంక్వైరీ ఎవరు చేస్తారండి? అతను నా మీద ఇట్లా చేశాడనంటే పోలీసులు చాలామంది ఇంటికి వచ్చి రిపోర్ట్ రాసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు పోలీసేగా. ఒక ఎస్ఐ మీద మనం కంప్లైంట్ ఇస్తే ఇంటికి వచ్చిన ఏఎస్ఐ అనో రైటర్ వాడికి అగ్నెస్ట్గా రాస్తారా? మనం చెప్పింది చెప్పినట్టు రాస్తారా? వాళ్ళ భాషలోనే రాస్తారు. పోలీసు వాడి మీద రాసేది పోలీసు భాషలోనే రాస్తారు. అవన్నీ రిపోర్ట్లు పంపించుకుంటారు, అంతవరకే, ఏమీ లేదు. ఎప్పుడు కూడా పోలీసు మనకి నష్టం జరిగిస్తే ఆ పోలీసు మీద యాక్షన్ తీసుకోవాలి అంటే మళ్ళీ పోలీసు ఎంక్వైరీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నాకు ఇదే జరిగిన 35 సంవత్సరాల నుంచి నాకు జరిగిన తంతు ఇదే. దాదాపు 10 నుంచి 15 సార్లు నా దగ్గరికి ఎంక్వైరీ కోసం వచ్చింటారు. ఎవరన్నా కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానివ్వండి, కమిషనర్ ఆఫీస్ నుంచి కానివ్వండి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి కానివ్వండి. మనం పెట్టిన రిపోర్ట్లు ఎవరికి ప్రైమ్ మినిస్టర్కి పెట్టాం, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి లెటర్ రావటం, వెళ్ళి ఏంటో రిపోర్ట్ పంపించడానికి అంటాం. అయ్యా మీరు ఏదో ప్రైమ్ మినిస్టర్ గారికి పెట్టారంట, ఇదిగో వచ్చిందండి మీరేంటో చెప్పండి అని అంటాం. మన దగ్గర రాసుకెళ్ళటం, పంపించామండి అని అంటాం. అంతే. ఈ 35 సంవత్సరాల నుంచి జరిగిన తంతు ఇదే. గవర్నమెంట్ ప్రకారంగా పోలీసుకి వ్యతిరేకంగా కోర్టులో కేసేసి మనం గెలవటం అనేది అసాధ్యం. నేను అదే 2013లో హైకోర్టులో వేస్తే హైకోర్టులో 3 సంవత్సరాల పాటు అట్లాగే కేసు నడుచుకుంటూ వెళ్ళి చివరికి 2017లో ఏమి ఇచ్చారు ఆయన? 15 సంవత్సరాల పైబడిన కేసులు చెల్లవు అని ఇచ్చారు. 91 నుంచి 2017కి. ఈ 17 సంవత్సరాలు అసలు ఎందుకు పట్టింది అనే ఆలోచన వాళ్ళకి రాలా. 3 సంవత్సరాలు ఏమో తను అసలు నాకు ఇంటిమేషనే ఇవ్వలేదు. కేసు కొట్టేశారండి, క్లోజ్ చేశాడు హైకోర్టులో. కింద కోర్టులో మనం గెలిచినప్పటికి కూడా 15 సంవత్సరాలు దాటింది అనే కారణం మీద కొట్టేశారు అంతే. అంతేగాని అతనేం తప్పు చేయలేదని కానీ తప్పు చేశాడని కానీ అయ్యేమి లేదు. ఆ విచారణ ఏమి లేదు. అదంతా కింద కోర్టులో జరిగింది. కింద కోర్టులో తన విట్నెస్ చెప్పాడు. మీరు వెళ్ళి పైన వాళ్ళు కలిశారు, సిపిని వాళ్ళందరినీ అప్పట్లో కలిసి ఉంటారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటామని ఏమేమి చెప్పలేదా? పొరపాటును కూడా చెప్పలేదు. చూస్తామండి, చేస్తాం, అంతవరకే. కలెక్టర్ని ఎన్నిసార్లు కలిశానండి. ఆఖరికి నాకు 2006లో ట్రీట్మెంట్ చేయించమని నాకు యూరిన్ బ్లాడర్లో స్టోన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలి. దానికోసం కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూడా చేసాం. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తే 24 గంటల్లో మీకు లెటర్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక రోజు అంతా 24 అవర్స్ నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత అప్పటి కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు నాకు చెప్పారు. చెప్పి మధ్యవర్తులను పెట్టి కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పెట్టారు. నెల రోజుల వరకు ఒక్క రోజులో తెప్పిస్తానన్న లెటర్ నెల రోజులు పెట్టింది. ఆ లెటర్ తీసుకుని నిమ్స్కి వెళ్ళాను. నిమ్స్లో ఈ లెటర్ ఎందుకు పనికిరాదు, 4 తీసుకోవడానికి కూడాను. కలెక్టర్ ఎవరండి మాకు ఇవ్వడానికి? కలెక్టర్ లెటర్ తోటి మేము ట్రీట్మెంట్ చేస్తే మాకు ఎవడు ₹1 ఇవ్వడు. కలెక్టర్ ఇచ్చేదల్లా ఒక నక్సలైట్కి ఇస్తాడు. నక్సలైట్ అయితే ఆ నక్సలైట్కి ట్రీట్మెంట్ చేయమని వాళ్ళు పంపిస్తారు. అంతవరకే. మీరు నక్సలైట్ కాదు, దేంట్లో అది మెన్షన్ చేయలేదు, మీకు పనికిరాదు అని అన్నాడు. ఇప్పుడు దాకా అంటే ఈ 35 ఏళ్ల పాటు మంచానికే పరిమితం అయిపోయారు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే మీకు ఈ సంబంధించి మీరు తిరుగుతున్నారు కాబట్టి కోర్టుల నుంచి కానీ ఇంకొకరి దగ్గర నుంచి కానీ ఏమైనా సహాయం అందిందా? 2008లో మల్లాది విష్ణు గారు
అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి స్వయంగా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ₹1,00,000 ఇచ్చారు. ఇల్లు ఇమ్మన్నారు, పెన్షన్ ఇమ్మన్నారు. పెన్షన్ ₹700 ఇవ్వండి స్పెషల్గా లెటర్ ఇచ్చారు ఆయన. ఇల్లు ఇమ్మన్నా ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్ మాత్రం ఇచ్చారు. ₹1,00,000 ఎక్స్గ్రేషియా 1 మంత్లో పంపించారు. ఆ తర్వాత 2007 ఆ ప్రాంతాల్లో లగడపాటి రాజగోపాల్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు అనుకోకుండా ఇంటి ముందు ఆగారు. ఆగితే ఆయన విషయం చెప్తే ఆయన గవర్నమెంట్కి లెటర్ పెట్టి 3 lakhs ఇప్పించారు. అంతేనండి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అంతే. ఆ వచ్చిన 3 లక్షలు ఇవ్వడానికి కూడా ఎంఆర్ఓ 30 తిప్పలు పెట్టాడు. ఆఖరి నాకు వద్దయ్యా నీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి నన్ను ఇచ్చేస్తుంటే పిలిచి మరీ ఇచ్చాడు. అప్పుడు అంత గవర్నమెంట్ అలా హింస పెట్టింది. నేను అడిగేది ఏంటంటే 35 ఏళ్ళు అయిపోయింది, దాంతోనే విసుగు చెందాను. నేను అసలు విసుగు చెంది ఎక్కడికి వెళ్ళినా ఎన్ని లెటర్లు పెట్టినా పని అవ్వట్లా. విసుగు చెంది దాదాపు 20 ఏళ్ళ నుంచి మేలకండి ఊరుకున్నాను. 2017 తర్వాత ఇక హైకోర్టు ఎప్పుడైతే అట్లా ఇచ్చిందో ఇక నాకు విసుగు చెంది వదిలేసాను. నా తిప్పలు నేను పడుతున్నాను. కాకపోతే నుండి ఇప్పటికే నాకు దాదాపు ₹1,00,00,000 పైన ఖర్చు అయిపోయింది. ఈ నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేక గవర్నమెంట్కి చెప్తున్నా, ఏదైనా నేను ఎక్కడికి సీఎం గారి దగ్గర కూడా నేను రాలేని పరిస్థితి. వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమనండి. నాకు హెల్ప్ చేసే పరిస్థితి లేదనుకోండి, కనీసం నేను చనిపోయే నాటికి నా మనశ్శాంతి కోసం వాడికి పనిష్మెంట్ ఏమి ఇస్తారో ఇవ్వండి. నలుగురిని కాల్చాడు, ఇదంతా గవర్నమెంట్ దగ్గర ఎవిడెన్స్ ఉంది. 2 సంవత్సరాల పాప ఏం చేసింది, నేనేం చేశాను, కొమరాజు కృష్ణకిషోర్ అని అతను ఏం చేశాడు, వీళ్ళెవరు ఏం చేయలేదని కోర్టుకి తెలిసిందిగా, కోర్టు చెప్పిందిగా, గవర్నమెంట్కి తెలుసుగా. కమిషనర్ ఏం యాక్షన్ తీసుకోలేదు, కలెక్టర్లు ఎంతమంది వచ్చినా యాక్షన్లు తీసుకోలేదు. ఇంక నేను ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? అప్పట్లో నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి హైదరాబాద్ వెళ్తే హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు, మీరు కింద మీ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోండి, నేనేమైనా చేసి పెడతాను అన్నాడు. జిల్లా కలెక్టర్ ఏమని ఇస్తాడు, ఇతను ఫైరింగ్ జరిగింది, ఆ ఫైరింగ్లో ఇతని ఇంటి దగ్గరికి కాల్చాడు పలానా పోలీసు, వాడి మీద నేను యాక్షన్ తీసుకున్నానని ఏమైనా ఇస్తాడా? వాడు ఎవడో. ఎంతమంది దగ్గరికి అండి, ఎంతమంది కలెక్టర్లు అండి, ఈ 35 సంవత్సరాలు ఎంతమంది కలెక్టర్లు మారుంటారు? మొత్తం తిరిగానండి దాదాపు 20 ఏళ్ల క్రితం. మీరు రాసిన లెటర్లో ఒకటి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లా పొరపాటున షూట్ చేశారు, అది కొంచెం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కరెక్ట్గా ఈసారి చనిపోయేటట్టు కాల్చండి అని ఎందుకు అంత కోపం వచ్చింది మీకు? అవునండి, ఇప్పుడు 10 మర్డర్లు చేసి పారిపోయేవాడిని కూడా మోకాళ్ళ కింద కాల్చి పట్టుకుని కోర్టుకి అప్పచెప్పండి అని చెప్పేసి ఒక రూల్ ఏదో ఉందని నేను విన్నా. అలాంటప్పుడు అతను గురి చూసి కాల్చి ఉంటే వెనక నుంచి కొట్టినా ఏ హార్ట్కో వెన్నుపూసి ఇరిగిపోయేటట్టుగానో కాల్చాడు అనుకోండి, అప్పుడే స్పాట్లో చనిపోయేవాళ్ళు. అయిపోద్ది. ఏదో పొరపాటున గ్రహపాటు మన జాతకం బాగాలేదనుకుంటారు, చచ్చిపోయాడు అనుకుంటారు. చచ్చినాడికి అప్పట్లో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేవాళ్ళేమో, వాళ్ళు తిప్పలాడు పడేవాళ్ళేమో. అప్పటికి నాకు 3 పిల్లలు, అందరూ 10 సంవత్సరాల లో పిల్లలే, చిన్నపిల్లలు. వాళ్ళు తిప్పలాడు పడేవాళ్ళు. నేను 35 సంవత్సరాలకే ఈ జీవోత్సవంలాగా ఇది పడి ఉండాల్సిన అవసరం లేదు కదా. అందుకని నేను రాశాను. తప్పుగా తను కరెక్ట్గా షూట్ చేసి కాలిస్తే చచ్చిపోతాడు అంతే. పైన కాల్చాడంటే దాని అర్థం అదే. ఆడికి కరెక్ట్గా తెలిసినవాడైతే, వాడు నిజంగా ఫైరింగ్లో నేర్చుకుని వాడు ట్రైనింగ్లో అయినాడైతే మోకాళ్ళ కింద కాలుస్తాడు, లేదు గాలిలో కాలుస్తాడు. ఒకవేళ అక్కడ ఏదన్నా గొడవ జరిగినా ఏం జరిగినా కూడా ఏమీ లేని చోట ఒక్కడనే వెళ్తున్నప్పుడు వెనక నుంచి కాల్చాలంటే ఆడు గురి చూసి కాల్చే మనగాడు కాదు. ఆడు గురి చూసి కాల్చాడైతే మోకాళ్ళ కింద కాలుస్తాడు. పైన బాడీకి కాల్చడం తేలిక కాబట్టి బాడీ మీద కాల్చాడు, ఎక్కడ చోట తగిలిద్దిలే అని. మరి కొమరాజు కృష్ణకిషోర్ కూడా అంతే, భుజానికి ఇక్కడ తగిలింది అతనికి. అదే ఇక్కడ తగిలింటే ఆడి స్పాట్లో చనిపోయాడు. నువ్వు పైకి కాల్చకుండా పక్కకు కాల్చావు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పాప చనిపోయింది. అది మా మెట్ల దగ్గర కూర్చున్న రాఘవమ్మకి మోకాలు. కేసు అయిన తర్వాత ఇక్కడ డౌట్ ఏంటంటే, మీ కేసు ఎంక్వైరీకి వచ్చినప్పుడు అతన్ని ఏమన్నా పక్కన పెట్టడం కానీ, సర్వీస్ నుంచి పక్కన పెట్టడం కానీ, కొంతకాలం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అసలు ఏమీ లేదండి. నా కేసు నిమిత్తం అతను సస్పెండ్ కూడా చేయలే. వేరే కేసుల్లో తర్వాత చాలాసార్లు సస్పెండ్ అయ్యాడు, కానీ నా కేసులో మాత్రం అతను సస్పెండ్ చేయలే.
ఎస్ఐగానే ఇప్పుడు ప్రజెంట్ రిటైర్డ్ అయిపోయి ఉంటారా? రిటైర్డ్ అయిపోయి ఉంటారని అనుకుంటున్నా. ఎస్ఐ కదా, తర్వాత సిఐ అయ్యాడు. ఎమ్మటే సిఐ ప్రమోషన్ వచ్చింది. నా కేసు ట్రయల్ జరుగుతుండగానే తను సిఐ కానీ ఉండే వచ్చాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చింది నా కేసు జరుగుతుండగా, నా కేసులో కోర్టుకు అటెండ్ కాకపోతే. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే 30 ఏళ్ళుగా ఇదే పొజిషన్లో ఇట్లాగే ఉంటున్నారు. సో మీ ఫ్యామిలీ గడవడం ఎట్లా, మీ పిల్లలు ఎట్లా? అండ్ నా 3 పిల్లలు, 2 అబ్బాయిలు, అమ్మాయి పెద్దది. ఆ తర్వాత ఈ 35 అప్పుడు ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని. ఆ ప్రింటింగ్ ప్రెస్ ప్రొపరేటర్ నాకు ఫ్రెండ్ అవ్వటం వల్ల మ్యాగజైన్ హెల్ప్ చేశాడు, కొంత బంధువులు హెల్ప్ చేశారు. ఇక తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పెన్షన్ వస్తుంది. నాకేమో హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 వస్తుంది. మా మిస్సెస్కి 60 సంవత్సరాలు దాటినాయి, ఆవిడకి 4,000 వస్తుంది. ఈ 10,000 తోటి జరిపేస్తున్నాం. తగ్గితే మందులకైతే మేము బంధువులు, మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, ఆయన ప్రింటింగ్ ప్రెస్లోనే పనిచేస్తారు. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ అవి ప్రింటింగ్ చేసే ప్రెస్లో ఆ పెద్ద అబ్బాయి కొంచెం పంపిస్తాడు, ఇంకా బంధువులు కొంత ఇస్తుంటారు. అలా మేనేజ్ చేస్తున్నాం అంతే. అంతకు మించి మాకు ఇంకా వేరే ఏమీ లేదు, స్థిరాస్తులు ఏమీ లేవు. అమ్మాయి ఇక్కడ ఉంది. రెండో బాబు షుగర్ వచ్చింది చిన్నప్పుడే. ఆడు మొన్న 2004 ఏప్రిల్ 15 చనిపోయాడు. అది ఆ బాబు 40 సంవత్సరాలు బాబు చనిపోయాడు. ఫైనల్గా ఒకవేళ కనుక అంటే ఈ స్టోరీ కనుక ఒక గవర్నమెంట్ చూసే పరిస్థితి ఉంటాయి కనుక మీరేం కోరుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు చెప్పాను కదా, నాకు ₹1,00,00,000 పైన ఖర్చు అయింది. ఎక్కువ దాన్ని నేను చాలా లిమిట్గానే చెప్పుకుంటున్నా. నాకు మెడికల్గా కానివ్వండి, తినడానికి కానివ్వండి, ఉండటానికి కానీ ఏదన్నా కానివ్వండి చేస్తే గవర్నమెంట్ ఏమైనా సహాయం చేయమనండి. నేను గవర్నమెంట్ని డిమాండ్ కూడా చేయట్లేదు, అర్థించట్లేదు. నాకు జరిగిన అన్యాయానికి తెలుసుకుని మీరు ఎంక్వైరీ చేసుకోండి, కానీ పోలీస్ ఎంక్వైరీ మాత్రం అవసరం లేదు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మాత్రం అవసరం లేదు. ఎంక్వైరీ చేయాలి అనుకుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమనండి. జ్యుడిషియల్ ఎంక్వైరీలో దేనికైనా నేను సిద్ధమే. నేను తప్పు చేశానని కనుక తెలిస్తే నేను ఇప్పటికైనా సరే శిక్ష అనుభవిస్తా. మీరు ఏ శిక్ష చేసినా సరే. లేదు అతనికి శిక్ష చేయండి. ఈ కేసులో ఎవరికో ఒకరికి శిక్ష పడాలి. తప్పు చేసినాడికైనా పడాలి, తప్పు చేయడానికి కారణమైనటువంటి వ్యక్తికైనా పడాలి. ఇద్దరిలో ఎవరికో ఒకరికి శిక్ష పడాలి. పడకుండా నేను ఒక్కడే ఈ శిక్ష అనుభవిస్తూ వాడు హ్యాపీగా వాడు సిఐ డిఎస్పి అయిపోయి రిటైర్ అయిపోతే ఇంకా గవర్నమెంట్ అసలు ఎక్కడ ఉందని అనుకోవాలి, మనం ఎవరికి చెప్పుకోవాలి? ఇదే వచ్చి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా నేను చెబితే వడ్డే శోభనాథేశ్వరరావు గారిని పంపించి అక్కడ కలెక్టర్కి చెప్పమన్నారంట. ఏమైనా పలానా సుధాకర్ బాబు లెటర్ పెట్టుకున్నాడు, అదేంటో కొంచెం చూడండి అని చెప్పేసినానంటే అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు పిలిచి నీకు రేషన్ డిపో ఇస్తాము అని అన్నారు. సార్ నేను ఈ పరిస్థితుల్లో రేషన్ డిపో ఎలా మెయింటైన్ చేస్తాను? నేను అది ఇంకెవరికే ఇవ్వాలి. వాడేదో మోసం చేస్తాడు, వాడు చేసిన దానికి నేను పనిష్మెంట్ ఇవ్వాలి. కాబట్టి నాకు వద్దు సార్, నా వస్తుంది సార్ అన్నాడు. ఎస్టీడీ బూత్ అని ఇప్పించండి సార్ అన్న. ఆయన వల్ల అది కూడా నా పరిధిలో లేదు అన్నాడు. ఎస్టీడీ బూత్ చివరికి నేను ఢిల్లీలో మినిస్టర్ని కలిసినా కూడా నాకు పని అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టెలికాం జనరల్ ఆఫీస్లో లెటర్ పెట్టుకుని ఇక్కడ గ్రీవెన్స్ సెల్ కింద పెట్టుకుంటే ఇక్కడ శాంక్షన్ అయింది. అది చేసుకోవడానికి కూడా అంతంత మాత్రంగా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఎక్కువగా ఆమె కూర్చునేది, లేకపోతే ఇప్పుడన్నా కూర్చోడానికి ప్రయత్నిస్తే కాసేపు కూర్చునేవాడిని. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లెగట్లే మీరు ఇంకా పొజిషన్ అయితే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇద్దరు లేపుకుని తీసుకెళ్తారు, ఆటోలు కూర్చోబెట్టింటారు. అక్కడికి వెళ్ళంగానే స్ట్రెచర్ మీద పడుకుని లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే. మళ్ళీ అట్లాగే ఆ స్ట్రెచర్ మీదే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళటం, ఏదైనా సరే అలాంటి పరిస్థితి. వీల్ చైర్లో కూడా ఎక్కువ తిరిగే పరిస్థితి కూడా లేదు, ఎక్కువసేపు కూర్చోలేను. కూర్చుంటే కాలు మొత్తం తిమ్మిరింగ్ ఎక్కువైపోతుంది అనమాట, మంటలు వస్తుంది. బుల్లెట్ తగిలిన వాళ్ళకి ఎవరికైనా మంటలు ఉంటాయంట. ఆ మంటలు ఒకటి ప్లస్ నరం డ్యామేజ్ అవడంతో ఆ నరం ఒత్తుకుపోయి ఈ కాలు మొత్తం కంప్లీట్గా మంటలు వచ్చేస్తాయి. అలాగే ఎడంకాలు కూడా ఆ పాతం దగ్గర మంటలు వస్తాయి, దెబ్బ తగిలిన దగ్గర నుంచి. ఈ ఎడంకాలు మోకాలు గ్రిప్ వదిలేస్తుందని 95-96లో హైదరాబాద్ వెళ్ళి బాలపరమేశ్వర గారు డాక్టర్ గారిని కలిస్తే అప్పుడు ఆయన ఆపరేషన్ ఆయన ఒక్కడు ఫ్రీగా చేశారండి. వెన్నుపూస ఆపరేషను ఫ్రీగా చేస్తే 15 రోజులు అక్కడ తెరిసా హాస్పిటల్లో ఉండి వచ్చాం. ఇట్లా బోల్డ్ని చెప్పడానికి రోజుల తరబడి ఉన్నాయి. నా దగ్గర కాగితాలు సూట్ కేసులు కాగితాలు ఉండి మొన్న వరదల్లో కొన్ని కొట్టిపోయినాయి.
కొన్ని అట్టిపెట్టాం. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సందర్భం వచ్చి ఎక్కడన్నా మానవత్వం ఉందేమో, ఎవరైనా ప్రభుత్వం ద్వారా సహాయం అందుద్దేమో అనే ఒక ఆస్తి తప్ప ఇంక వేరే ఏం లేదు సార్. సో ఇది కేవలం ఈ సుధాకర్ బాబు గారు 35 ఏళ్ల పాటు మంచాన్ని పరిమితం అవడం కాదు, ఎంటైర్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా నరకం అనుభవిస్తున్న ఆ పరిస్థితి కేవలం ఒక ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన. ఇప్పుడు నాగరాజు కేసు వచ్చింది కాబట్టి నాగరాజుకి సంబంధించి కృష్ణలంకలో అద్భుతంగా జరిగిందా, లేకపోతే కృష్ణలంక ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇవన్నీ పక్కన పెడితే నాగరాజు చేసిన కస్టోడియల్ డెత్ పైన ఎంత ఇష్యూ జరుగుతుందో 1991లో కూడా ఫైరింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల, ఒక ఎస్ఐ చేయడం వల్ల ఇట్లా సుధాకర్ బాబుతో పాటు మరొక ముగ్గురు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తామంటే పోలీసులు అనే వాళ్ళలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళ సంఖ్య దానికన్నా ఎక్కువగా ఉండొచ్చు. బట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అంటే చాలు అందరికీ కూడా ఒకటే గుర్తు ఉంటుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా అయితే మంచి పేరుతో వెళ్తాం, లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆరోపణలతో బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అటువంటి డ్యూటీ అనేది కృష్ణలంక సీఏ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, ఎవరికైనా అదే పరిస్థితి ఉంటుంది. సో నాగరాజు ఇష్యూ జరిగింది కాబట్టి కంటిన్యూషన్ కోసమని సుధాకర్ బాబు గారి 35 ఏళ్లకు సంబంధించి ఈ ఇష్యూని బయట జరిగింది. గవర్నమెంట్ కనుక స్పందించే ఇప్పటికైనా కూడా ఫ్యామిలీ మొత్తం కూడా బాధపడుతున్నారు సుధాకర్ బాబు ఈ పొజిషన్ వల్ల. కాస్త కరుణించి కనీసం ఆర్థిక సహాయం కానీ, లేదంటే సుధాకర్ బాబు చెప్తున్నట్టు కనీసం ఆ ఎస్ఐ కన్నా శిక్ష విధించాలి అనేది వీళ్ళు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు కృష్ణలంక పరిధిలో కాదు, ఎంటైర్ విజయవాడ సిటీస్లో చాలా వరకు కూడా ఇటువంటి బాధితులు అంటే ఫైరింగ్కి సంబంధించి కాదు, రకరకాల కారణాలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా కూడా పోలీసుల వైఖరి పట్ల అయితే ఇప్పుడే కాదు, ఈ నాగరాజు ఇష్యూనే కాదు, ఎన్నో ఏళ్లుగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలానే పోలీసులు అందరినీ తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. మంచి వాళ్ళు, న్యాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నాగరాజ్ కేసు ఒకటే కాదు, నాగరాజ్ కంటే ముందు జరిగిన సుబ్బారావు చేసిన ఫైరింగ్ కూడా అప్పట్లో ఒక సంచలనంగానే మారింది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.